సో ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి మా స్క్రీన్ మీద. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ప్రూవ్ దట్ a cos of b minus c by 2 is equal to b plus c into sin of a by 2. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి క్యాపిటల్ లెటర్స్, ఇది క్యాపిటల్ లెటర్, మిగతా అన్ని ఏమి స్మాల్ లెటర్స్. సరేనా? ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేయాలంటే, చాలా మంది అనుకుంటారు LHS తీసుకొని RHS రావాలా, లేదా RHS తీసుకొని LHS చేయాలా. అట్లా కూడా చేసుకోవచ్చు, కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఈజియెస్ట్ వే ఏమి అంటే a డివైడెడ్ బై b ప్లస్ c వాల్యూ ఎంత కనుక్కుంటే చాలు. a డివైడెడ్ బై b ప్లస్ c వాల్యూ ఎంత అని కనుక్కుంటే చాలు. సో ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. కన్సిడర్ a డివైడెడ్ బై b ప్లస్ c, అన్ని స్మాల్ లెటర్స్. చాలా మంది ఇది LHS అనుకుంటారు. LHS కాదండి, ఇది LHS కాదు, RHS కాదు. దీన్ని a ని b ప్లస్ c తో డివైడ్ చేస్తుంది. సైన్ రూల్ ప్రకారం a అంటే ఏమి? 2r sin a, తెలుసు కదా? 2r sin a. b అంటే ఏమి? 2r sin b. c అంటే ఏమి? 2r sin c. సో 2r sin b ప్లస్ 2r sin c ఇలా రాసుకోవాలి. రాసిన తర్వాత 2r అనేది కామన్ చేసి క్యాన్సిల్ చేసేయాలి. కింద రెండిట్లో 2r కామన్ చేస్తే వచ్చేది ఏమి? 2r ఇంటూ sin b ప్లస్ sin c. సో పైన ఒక 2r కింద ఒక 2r ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది, అవునా? కానీ sin a అంటే ఏమి? ఫార్ములా యూజ్ చేయాలి. sin θ ఫార్ములా ఏమి? 2 sin θ బై 2 ఇంటూ cos θ బై 2. sin a అంటే 2 sin a బై 2 ఇంటూ cos a బై 2. 2 sin a బై 2 ఇంటూ cos a బై 2 అని రాసుకోవాలి. రాసిన తర్వాత sin b ప్లస్ c, sin c ప్లస్ sin d ఫార్ములా 2 sin of c ప్లస్ d బై 2 ఇంటూ cos of c మైనస్ d బై 2. సో కాబట్టి 2 sin of b ప్లస్ c బై 2 b ప్లస్ c బై 2 ఇంటూ cos of b మైనస్ c బై 2. అవునా? ఇలా రాసుకున్న తర్వాత వెంటనే మీరు ఏం చేస్తారంటే, పైన ఒక 2 ఉంది, కింద ఒక 2 ఉంది, క్యాన్సిల్ చేసేయాలి. అవునా? కానీ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి. b ప్లస్ c అంటే ఎంత అంటే, b ప్లస్ c అంటే గుర్తుపెట్టుకోండి 180 మైనస్ a. ఎందుకంటే a ప్లస్ b ప్లస్ c అంటే 180, b ప్లస్ c అంటే ఎంత? 180 మైనస్ a. ఎప్పుడైతే మీరు ఏ ప్లేస్ లో 180 మైనస్ a రాస్తారో అప్పుడు ఏమొస్తుందంటే 180 మైనస్ a బై 2 వస్తుంది. అవునా? బై 2 సపరేట్ గా రాసుకుంటే దీనికి బై 2 దానికి బై 2 రాసుకుంటాం. అవునా? 180 బై 2 అంటే ఎంత వస్తుంది? 90. sin 90 మైనస్ θ అంటే ఎంత? cos θ. సో ఇది ఏమైపోతుంది సార్ అంటే cos ఆఫ్ a బై 2 అయిపోతుంది. ఏమవుతుంది? cos a బై 2. సో ఈ ప్లేస్ లో ఇక్కడ ఏం రాసేస్తానంటే, దీని ప్లేస్ లో cos a బై 2 రాస్తాను. యాక్చువల్ గా మీరు కావాలంటే నెక్స్ట్ స్టెప్ రాసుకోండి, cos a బై 2. అలా ఎందుకు రాసుకున్నారు సార్ అంటే, పైన ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అవునా? ఇంకా మిగిలింది ఇది మాత్రమే. సార్ దీనికి రాసుకోలేమా అంటే, ప్లస్ ఉంటే రాసుకోవచ్చు. b ప్లస్ c అంటే ఏమి? 180 మైనస్. మైనస్ ఉంటే రాసుకోలేము కదా. సో వదిలేసేయండి. ఇదంతా దేని ఆన్సర్ చెప్పండి? a డివైడెడ్ బై b ప్లస్ c, సారీ స్మాల్ c కదా, b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు sin a బై 2 డివైడెడ్ బై cos ఆఫ్ b మైనస్ c బై 2. cos ఆఫ్ b మైనస్ c బై 2. జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసేయండి, సరిపోతుంది. a ని దీంతో మల్టిప్లై చేయండి, b ప్లస్ c ని దీంతో మల్టిప్లై చేయండి. దాన్ని ఏమంటారు సార్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్. చేస్తే వచ్చేది ఎంత చెప్పగలుగుతారా? a cos ఆఫ్ b మైనస్ c బై 2 అని రాసి ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ c ఇంటూ sin a బై 2. ఇదే కదండి ఆన్సర్ ప్రూవ్ చేయమనేది. చూస్తారా? ఆన్సర్ ఇదే కదా, ప్రూవ్ చేయాలి. కానీ మనం ఏమంటే ఇక్కడ LHS తీసుకోలేదు, RHS తీసుకోలేదు. కేవలం ఏని b ప్లస్ c తో, ఇక్కడ ఉన్నటువంటి ఏని b ప్లస్ c తో డివైడ్ చేసి ఆన్సర్ తెప్పించుకోవాలి. సరేనా? అర్థమైందా లేదా? సో ఈజీగా మనం చేసుకోవచ్చు. ప్రూవ్డ్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అంటే, ప్రూవ్ దట్ సిగ్మా a క్యూబ్ sin ఆఫ్ b మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ABC అని ఇవ్వలేదు, ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు అదే అనుకోవాలా, LHS రాసుకోవాలా. సిగ్మా a క్యూబ్ sin ఆఫ్ b మైనస్ c. కొంతమంది సమేషన్ అని కూడా చదువుతారు దాన్ని, ఎట్లయినా ఉంటే సిగ్మా అన్న సమేషన్ అన్న ఒకటి. ఏ అంటే మీకు తెలుసు 2r sin a, అవునా కదా? సో అది రాసేస్తాను. సిగ్మా అలాగే ఉంటుంది, 2r sin a అని రాసి హోల్ క్యూబ్ రాస్తాను, sin ఆఫ్ b మైనస్ c. అవునా?
ఇలా రాసిన తర్వాత 2 క్యూబ్ అంటే 8 వస్తుంది. ఆర్ క్యూబ్ 8 ఆర్ క్యూబ్ సిగ్మా సైన్ క్యూబ్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి. ఇప్పుడు పిల్లాడికి డౌట్ వస్తుంది, 8 ఆర్ క్యూబ్ మాత్రం ఎందుకు సార్ బయట రాసుకున్నారంటే అది కాన్స్టెంట్, సైన్ ఏ కాన్స్టెంట్ కాదు, అందుకే లోపలే ఉంది. సరేనా? తర్వాత సైన్ ఏ అంటే ఎంత చెప్పగలుగుతారా? సైన్ ఏ ఎంత చెప్పగలుగుతారా ఎవరైనా? సైన్ ఆఫ్ ఏ అంటే గుర్తుపెట్టుకోండి 180 మైనస్ ఆఫ్ బి ప్లస్ సి. అవునా? సైన్ 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్ సైన్ ఆఫ్ బి ప్లస్ సి వస్తుంది. అంటే సైన్ క్యూబ్ ఏ బదులు సైన్ క్యూబ్ ఆఫ్ బి ప్లస్ సి రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని మాత్రం రాసుకుంటాను. 8 ఆర్ క్యూబ్ రాసి సಮೇషన్ రాసి సైన్ స్క్వేర్ ఏ అని రాస్తాను. రాసి సైన్ స్క్వేర్ ఏ కాదు, సైన్ స్క్వేర్ ఏ రాస్తాను. సైన్ స్క్వేర్ ఏ ఇంకో సైన్ ఏ ఇక్కడ లోపల రాస్తాను ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి. కానీ సైన్ ఏ అంటే ఎట్లా రాసుకోవచ్చు అంటే 180 మైనస్ ఆఫ్ బి ప్లస్ సి, ఏ బదులు బి ప్లస్ సి రాసుకోవచ్చు. ఏ బదులు ఎంత రాసుకోవచ్చు? బి ప్లస్ సి. సో నెక్స్ట్ స్టెప్ లో అదే రాస్తాను. 8 ఆర్ క్యూబ్ అని రాసి సಮೇషన్ సైన్ స్క్వేర్ ఏ అని రాసి సైన్ ఆఫ్ బి ప్లస్ సి అని రాసి ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి అని రాస్తాను. అవునా? ఏం అర్థమవుతుందా? సైన్ ఆఫ్ బి ప్లస్ సి అని ఏ బదులు సైన్ ఏ బదులు సైన్ ఆఫ్ బి ప్లస్ ఏ అంటే 180 మైనస్ ఆఫ్ బి ప్లస్ సి, సైన్ 180 మైనస్ థీటా అంటే సైన్ థీటా కాబట్టి సైన్ ఆఫ్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఇక్కడ ఏం రాయొచ్చు అంటే సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి గా రాయొచ్చు. అంతే కదా? సో 8 ఆర్ క్యూబ్ అలాగే ఉంటుంది, నో నీడ్ టు చేంజ్ అట్ ఆల్. సಮೇషన్ అలాగే ఉంటుంది, సైన్ స్క్వేర్ ఏ అలాగే ఉంటుంది. కానీ దీన్ని మాత్రం ఎలా రాసుకోవచ్చు అంటే సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి గా రాసుకోవచ్చు. అవునా? అర్థమవుతుందా? తర్వాత ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏతో మల్టిప్లై చేస్తాను. సో 8 ఆర్ క్యూబ్ అలాగే ఉంటుంది, సಮೇషన్ అలాగే ఉంటుంది. సైన్ స్క్వేర్ ఏ లోపలికి పోతే ఎంత అంటే సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ సి. అవునా? సైక్లిక్ చేంజ్ ప్రకారం మీకు తెలుసు ఏ తర్వాత ఏమొస్తుంది? బి, బి తర్వాత సి, సి తర్వాత ఏ. సో ఇప్పుడు దీనికి సಮೇషన్ అప్లై చేస్తే ఏమొస్తుందో చెప్పగలుగుతారా? ఫస్ట్ ఇది మాత్రం అలాగే వస్తుంది, ఏం మారదు. ఎంత చెప్పండి? సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి అని రాసి మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ సి. ఇదేమో మారదు. తర్వాత ప్లస్ పెట్టి ఏ తర్వాత ఏమొస్తుంది? బి, బి తర్వాత సి కాబట్టి నెక్స్ట్ వచ్చేది ఏమిటో చెప్తారా? సైన్ స్క్వేర్ బి ఇంటూ సైన్ స్క్వేర్ సి మైనస్ సైన్ స్క్వేర్ బి ఇంటూ సైన్ స్క్వేర్ ఏ. వెరీ గుడ్. నెక్స్ట్ బి తర్వాత ఏమొస్తుంది? సి వస్తుంది కాబట్టి సైన్ స్క్వేర్ సి ఇంటూ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ సి, సి బి తర్వాత సి కదా నాన్న, ఇంటూ సైన్ స్క్వేర్ బి, బి బి ఏ తర్వాత బి కదా. ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతాయి ఒక్కసారి చూడు. ఒకసారి ప్లస్ లో ఉండేది ఇంకోసారి మైనస్ లో ఉంటుంది. సో ఈ రెండు చూసుకొని అన్న బాగా. కాకపోతే ఏ ఫస్ట్ ఉంది, బి తర్వాత ఉంది. ఈ రెండు క్యాన్సిల్ చేసేస్తాను, అయిపోయినాయి. ఆ తర్వాత ఈ రెండు క్యాన్సిల్ చేసేస్తాను, కింద ఒకటి పైన ఒకటి. అవునా? ఆ తర్వాత మిగిలిన ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? సో అన్ని ఏమైపోయినాయి అంటే క్యాన్సిల్ అయిపోయినాయి. ఒకసారి నేను అన్ని రబ్ చేస్తున్నాను ఎందుకంటే మీకు అర్థం అవడానికి. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అయిపోతే మిగిలేదు ఎంత? 0. 8 ఆర్ క్యూబ్ ఇంటూ 0 ఎంత అంటే 0 వస్తుంది. దట్ ఈస్ యువర్ RHS, రైట్ హ్యాండ్ సైడ్. అర్థమైందా? అర్థమైందా లేదా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 కొంచెం లెంతీగా ఉంటుంది, చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి if a cos A is equal to b cos B, then prove that triangle ABC is either isosceles or right angle triangle. Right angle triangle. సరే, ఫస్ట్ ఇది మాత్రం తీసుకుందాము. a cos A is equal to b cos B. ఈ రెండిట్లో ప్రూవ్ చేయాల. ఒకసారి ఐసోసిలస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలా, ఇంకోసారి రైట్ యాంగిల్ అని ప్రూవ్ చేయాలి. సరే, a cos A is equal to b cos B రాసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. a cos A is equal to b cos B. ఎడైనా ఇది LHS RHS అనుకున్నారు, ఇదంతా గివెన్ ఇది. సరేనా? ఇది తీసుకొని ట్రయాంగిల్ ఐసోసిలస్ కానీ రైట్ యాంగిల్ కానీ అని ప్రూవ్ చేయాలి. సరేనా? గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత
ఏ అంటే మీకు తెలుసు ఏమి అంటే 2r sin a 2r sin a into cos a is equal to b అంటే 2r sin b into cos b into cos b. అవునా? ఆర్ఆర్ అనేది ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ ఒక ఆరు ఇక్కడ ఒక ఆరు ఏమవుతుంది క్యాన్సిల్. 2 sin a cos a అంటే మీకు తెలుసు ఎంత sin 2a is equal to sin 2b. 2 sin b cos b అంటే ఏమి sin 2b. లోపలికి వస్తే ఎంత సార్ అంటే sin 2a minus sin 2b is equal to 0. sin 2a minus sin 2b is equal to 0. sin c minus sin d is equal to 0 ఫార్ములా. sin c minus sin d అంటే ఏమి ఫార్ములా? sin c minus sin d ఫార్ములా ఏమి? 2 cos of c plus d by 2 into sin of c minus d by 2. రాసుకోండి. 2 cos of c plus d by 2. c plus d by 2 అంటే ఎంత? 2a plus 2b by 2 into sin of c minus d by 2. 2a minus 2b by 2. అవునా? మీకు చూస్తూనే చెప్పొచ్చు. ఇక్కడ 2 కామన్ చేసి క్యాన్సిల్ కొట్టచ్చు. ఇక్కడ 2 కామన్ చేసి క్యాన్సిల్ కొట్టచ్చు. 2 ఆపకపోతే ఈ 2 ఆపకపోతే 0 by 2 అంటే 0 అయిపోతుంది. సో మిగిలేది ఎంత అంటే cos of a plus b by 2 రాదు. పైన 2 కింద 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటూ sin of a minus b by 2 రాదు ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఫస్ట్ కేసు ఏమి అంటే కేస్ 1. ఫస్ట్ కేసు ఎంత అంటే cos of a plus b is equal to 0. అవునా? cos యొక్క ఏ వాల్యూ 0. 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 cos ఏంటి కదా. కాబట్టి cos of a plus b a plus b is equal to 0 అంటే cos 90. 90 అంటే ఎంత? pi by 2. అర్థమవుతుందా లేదా? సో a plus b is equal to pi by 2. a plus b is equal to pi by 2. రెండు సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఎంత? 180. ఈ రెండు యాంగిల్స్ యొక్క సమ్ 90 వచ్చిందంటే ఇంకో యాంగిల్ ఎంత ఉంటుంది? 90. ఇంకో యాంగిల్ 90 అంటే ఏం ట్రయాంగిల్ ఇది? ఒక యాంగిల్ 90 అయితే రైట్ యాంగిల్. కాబట్టి therefore triangle ABC is right angled triangle. అవునా? రెండో కేసు sin of a minus b is equal to 0. sin of a minus b is equal to 0. sin యొక్క ఏ వాల్యూ 0. sin 0 0. sin of a minus b is equal to sin 0. అవునా? a minus b equal to 0 అంటే 0 వచ్చింది. అంటే a minus b ఎంత అంటే 0 degrees. అంటే a ఈక్వల్ టు ఎంత సార్ అంటే b. ab రెండు ఈక్వల్ అంటే ఇంకా c కూడా ఈక్వల్. ఎందుకంటే సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఎంత అంటే 180. ఇది 60 అయిపోయిందంటే ఇంకోటి ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. కాబట్టి a ఈక్వల్ టు b వచ్చింది. కాబట్టి therefore triangle ABC is isosceles triangle. రెండు చేయాలి. either right angle or isosceles. అదన్నా ఇదన్నా అవుతుంది. సరేనా? నెక్స్ట్ వన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్. cot a plus cot b plus cot c is equal to a square plus b square plus c square by 4 delta. అవునా? సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. LHS ఎంత అంటే cot a plus cot b plus cot c అని రాస్తాం. చాలా మంది పిల్లలు ఇక్కడ cot a by 2 ఫార్ములా ఒకటి ఉంది. ఏమని అంటే ఇక్కడ రాస్తా చూడండి. cot a by 2 అంటే s into s minus a by delta. అది ఇంతకు ముందు క్వశ్చన్లో యూజ్ చేసినాం. cot a by 2 ఉంటే ఆ ఫార్ములా ఉండేది. cot a కి లేదు. కాబట్టి cot a అంటే ఎలా రాసుకుంటామంటే cos a by ఎంత? sin a. అదేవిధంగా cot b ఎంత అంటే cos b by sin b. అదేవిధంగా cot c ఎంత అంటే cos c by sin c అని రాసుకుంటాం. అవునా? కొసైన్ రూల్ ప్రకారం cos a ఎంత అవుతుంది? కొసైన్ రూల్ ప్రకారం సైన్ రూల్ అంటే తెలుసు. sin a అంటే ఎంత? a by 2r. స్మాల్ a is equal to చూడండి అన్న 2r sin a. sin a వాల్యూ కావాలంటే ఎంత? a by 2r. అలాగా
కాస్ ఏ ఎంత అంటే ఈ ఫార్ములా నుంచి రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ అంటే ఏమి, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ, సారీ మైనస్ 2bc కాస్ ఏ, మైనస్ 2bc కాస్ ఏ, మైనస్ 2bc కాస్ ఏ ఈ పక్క వచ్చేస్తుంది, ఏమవుతుంది ప్లస్ 2bc కాస్ ఏ, 2bc కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. మనకు కావాల్సింది కాస్ ఏ కాబట్టి కాస్ ఏ ఎంత అంటే 2bc. అర్థమవుతుందా? చెప్పండి. కాస్ ఏకి ఫార్ములా ఏమి అంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc డివైడెడ్ బై సైన్ ఏకి ఎంత అంటే ఏ బై 2r, ఏ బై 2r. అదేవిధంగా కాస్ బికి చెప్పగలుగుతారా? ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac డివైడెడ్ బై బి బై 2r. కాస్ సికి చెప్పగలుగుతావమ్మా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్, ఆడ సి ఉందంటే మైనస్ సి స్క్వేర్ రావాలి, బి ఉందంటే మైనస్ సి స్క్వేర్, 2ab డివైడెడ్ బై సి బై 2r, సి బై 2r. ఇక ఇది పైకి పోతే రివర్స్ అవుతుంది కదా, తెలుసు కదా. అంటే ఏమవుతుంది చెప్పండి, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc ఇంటూ 2r బై ఏ. అవునా? కింద ఒక 2 పైన ఒక 2 వెళ్ళిపోతుంది, మిగిలేది ఎంత సార్ అంటే ఏబిసి, ఆర్ బై ఏబిసి కదా. సో అన్నిట్లో ఆర్ బై ఏబిసి వస్తుంది కదా. సో బయట కామన్ చేసేస్తాను, క్యాపిటల్ ఆర్ డివైడెడ్ బై ఏబిసి కామన్ చేస్తాను, పైన ఉండేదాన్ని రాసుకో. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రెండో దాంట్లో, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మూడో దాంట్లో, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఒక సి స్క్వేర్ ఒక సి స్క్వేర్ ఒక బి స్క్వేర్ ఒక బి స్క్వేర్ ఒక ఏ స్క్వేర్ వెళ్ళిపోతే మిగిలేది ఎంత అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ఆర్ బై ఏబిసి ఎట్లే ఉంటుంది, మిగిలేది ఎంత అంటే సి స్క్వేర్. కానీ ఒక ఫార్ములా ఉంది, డెల్టా అంటే గుర్తుపెట్టుకోండి ఏబిసి బై 4r, ఏబిసి బై 4r. ఈ ఆర్ కి ఫార్ములా రాయి అంటే ఆర్ కి ఎంత 4 ఇంటూ డెల్టా ఎంత 4 డెల్టా కదా, 4 డెల్టా బై ఏబిసి అని రాసుకోవచ్చా లేదా ఆర్ కి. సో ఆర్ కి నేను ఫార్ములా రాస్తాను ఎంత అంటే ఈ 4 డెల్టా బై ఏబిసి. నెక్స్ట్ స్టెప్ లో రాస్తా చూడండి, 1 బై ఏబిసి అట్లే రాసుకొని ఆర్ అంటే ఎంత అని రాసి, సారీ ఆర్ కి కదా రాస్తా అండి, ఏబిసి బై 4 డెల్టా, ఏబిసి బై 4 డెల్టా. ఆర్ వచ్చి దాని ప్లేస్ లోకి వస్తుంది, ఇది వచ్చి. సో ఏబిసి బై 4 డెల్టా ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో పైన ఒక ఏబిసి కింద ఒక ఏబిసి క్యాన్సిల్ అయిపోతుంది, మొత్తం మీద ఆన్సర్ ఎంత అంటే 4 డెల్టా. సో ఇది ఆర్హెచ్ఎస్. అర్థమైందా?